హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్. అసలు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి, దీన్ని ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎన్పిసిఐ లింక్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడం వలన మన అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మనము అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇన్యాక్టివ్లో ఉంటే ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇంకో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. మనకు ఎన్పిసిఐ లింక్కి మెయిన్గా కావాల్సినవి 3 ఉన్నాయి. ఫస్ట్గా వచ్చేసి ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ బుక్కు, ఆధార్ కార్డుకు లింకప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్జ్యూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ అనే దాని సీడింగ్ ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మనము ఆధార్ సీడింగ్ చేసుకోవాలన్నా లేకపోతే డీసీడింగ్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, అక్కడ మనది ఏ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకా లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, అలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. సో మనకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మనం ఇక్కడ సీడ్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రెష్ సీడింగా లేకపోతే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ సీడింగ్ అనే ఈ సీడింగ్ టైప్ క్లిక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 టైమ్స్ మనము ఎంటర్ చేయాలి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అకౌంట్ నెంబర్ దగ్గర కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర కూడా మన అకౌంట్ నెంబర్ని మళ్ళీ రీటైప్ చేస్తాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సెషన్ ఎక్స్పైర్ అనే టాప్లో రైట్ సైడ్ ఉంది కదా, దీనికి 10 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలోనే మనము ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఈ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద 2 చెక్ బాక్సులు ఉంటాయి. ఆ చెక్ బాక్స్ల మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనం అలా కింద క్యాప్చా ప్రొవైడ్ చేశారు కదా, ఆ క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. మనము సింపుల్గా దాన్ని ఏం చేయాలి అంటే అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మన ఆధార్ కార్డుకు లింకప్ అయిన మొబైల్ నెంబరుకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. మనము ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్ అవ్వడం జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత సక్సెస్ఫుల్ సీడింగ్ అనేది మనకు సీడింగ్ జరిగిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి మనకు ఈ విధంగా మనము ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. మనము బ్యాంక్ దగ్గరికి పోకుండా మన మొబైల్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. కింద ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్లో ఈ లింక్ ద్వారా మనము చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము సక్సెస్ఫుల్ వచ్చిందా ఫెయిల్యూర్ వచ్చిందా అనేది కూడా మనకు చూపిస్తుంది స్టేటస్లో సక్సెస్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.